ప్రాజెక్టుల అప్పగింతపై చెరో మాట. ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నాం. ఇరిగేషన్ ఎన్ఈసీ మురళీధర్ ప్రకటన. వాటాలు తేలే వరకు అప్పగించేది లేదు. కార్యదర్శి రాహుల్ బొజ్జలేక చర్చనీయమైన విరుద్ధమైనటువంటి ప్రకటనలు. బోర్డు నియంత్రణలోకి సాగర్, శ్రీశైలం సహా 10 కంపోనెంట్లు. 10 సంవత్సరాల పాటు అటు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు, 2 ముఖ్యమంత్రులు కలుసుకోలేనటువంటి పరిస్థితి. ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత కృష్ణా జలాలు కానీ, గోదావరి జలాలు కానీ ఈ కొట్లాట కేవలం రాజకీయ అవసరాల కోసమే ఇంకా దాన్ని సమసిపోకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేసేటువంటి అంశం కానే కాదు. ఎవరు ఉండాలి? మన అవసరం మన రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్ర రాష్ట్రానికి అవసరము. మనమేనా ఒక మెట్టు తగ్గి 2 రాష్ట్రాల సీఎంలు గతంలో కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కలిసి తీసుకొస్తాం, ఇంటికి తీసుకొస్తాం అని చెప్పి కనీసం ఆ జలాలకు సంబంధించి కృష్ణా జలాలు కానీ, అదేవిధంగా ఆస్తుల పంపకం విషయంలో కానీ 10 ఏళ్ల పాటు ఒక మనకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచినప్పుడు ఇక్కడ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లాంటి గెస్ట్ హౌస్ వట్టిగా ఖాళీగా పడి ఉండేది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారో తెలియని పరిస్థితి. దానికి ఒక ఖర్చు. అంటే ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఈ సమస్యలను జటిలం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అదే ఎన్నికలకు సెంటిమెంట్ను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు తప్పితే ఆ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి చేయలేదు. ఇది ఎన్నికల ముందు కూడా కనబడింది. ఎన్నికల ముందు నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర అటు ఆంధ్ర పోలీసులు వచ్చి, ఇటు తెలంగాణ పోలీసులు వాళ్ళు కొట్లాడుకొని పోలీసుల మీద కేసులు పెట్టుకొని మళ్ళీ 2 రాష్ట్రాల్లో ఒక సెంటిమెంట్ను రాజేసేటువంటి ప్రయత్నం చేశారు తప్పితే ఎక్కడ కూడా వాటిని సమసిపోయి ప్రజలకు సుఖశాంతులతో ఉండాలి, శాంతి భద్రతలు సుఖశాంతులు ఉండాలి. కానీ ప్రతిసారి రెచ్చగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? అదే కదా ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల వల్లనే రాష్ట్రంలో, దేశంలో 1,90,000 కోట్లు కేవలం బడ్జెట్ రక్షణ శాఖకే పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంతర్గత భద్రత అదేవిధంగా జాతీయ భద్రత 2 కూడా ఈ అంశాల్లో ఉన్నాయి. ఈ అంశాల్లో ఇప్పటికైనా ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కానీ, రేపు ఎన్నికల తర్వాత ఆంధ్రాలో ఏ సర్కారు వస్తే సర్కారు, జగన్ రెడ్డి సర్కార్ కానీ ఇంకో సర్కారు వచ్చినా కూడా దాన్ని ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి పంపకాల విషయంలో ఇట్లాంటి నీళ్ళు, ముఖ్యంగా నీళ్లు, ఎందుకంటే కావేరీ జిల్లాలు తమిళనాడు కర్ణాటక మధ్య అవసరం వచ్చినప్పుడల్లా రాజేస్తారు. 4 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఖాళీ ఉంటుంది. కర్ణాటకకు సంబంధించి దీనికి సంబంధించినటువంటి కొట్లాట మొదలు పెడుతూనే ఉంటారు. ఇది మళ్ళీ సేమ్ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశమే ఉంటుంది.